హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పంతంస్ ఎడ్యుకేషన్. మరి ఈరోజు మనం ఒక కొత్త టాపిక్తో రావడం జరిగింది. మరియు ఇంటర్ విద్యార్థులు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ఆ యొక్క మార్చ్ పబ్లిక్ ఎగ్జామ్ టైం టేబుల్ అనేది రావడం జరిగింది. దాన్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మరి మొదటగా చూసినట్లయితే ఈ టైం టేబుల్లో మార్చ్ 2025కి చెందినటువంటి ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ టైం టేబుల్ ఇది. దీంట్లో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇది 29 జనవరి 2025 నాడు ఉండడం జరుగుతుంది. అయితే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అనేవి ప్రజెంట్ ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు రాయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఈ యొక్క ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ రాయకుండా బ్యాక్లాగ్ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ నిర్వహించడం జరుగుతుంది 29 జనవరి 2025 నాడు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు రాయాల్సిన అవసరం లేదు. ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, మరి యొక్క ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ అనేది ప్రజెంట్ చదువుతున్నటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఆల్ గ్రూప్స్ అందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇది ఇంటర్నల్ ఎగ్జామ్. ఇది 30 జనవరి 2025 నాడు ఉంటుందన్నమాట. ఎవరైతే బ్యాక్లాగ్ ఉన్నటువంటి విద్యార్థులు, ఒకవేళ ఎన్విరాన్మెంట్ రాయనటువంటి విద్యార్థులు ఇంతకుముందు ఇంటర్ కంప్లీట్ అయిపోయినా కానీ, లేకపోతే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ రాయనట్లయితే ఇప్పుడు రాయాల్సి ఉంటుందన్నమాట. ప్రస్తుతం ఫస్ట్ ఇయర్ ఎవరైతే చదువుతున్నటువంటి ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ అందరు విద్యార్థులు కూడా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు తప్పనిసరిగా ఈ యొక్క ఎగ్జామ్ అనేది అటెండ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క ఎగ్జామ్ కనుక మనం మిస్ చేసినట్లయితే పబ్లిక్ ఎగ్జామ్లో అన్ని సబ్జెక్టులు పాస్ అయినా సరే ఫెయిల్ అని రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్ అనేది ప్రతి ఒక్క ఫస్ట్ ఇయర్ విద్యార్థి తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ఈ యొక్క టైం టేబుల్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. మరి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి 31 జనవరి 2025 ఫ్రైడే నాడు ఈ యొక్క ఇంగ్లీష్ ప్రాక్టికల్ అనేది ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ ప్రాక్టికల్లో మనకి లిజనింగ్ కాంప్రహెన్షన్ అనేది ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ కూడా మనకి ఇదే ప్యాటర్న్ ఉంది. మరి ఈసారి కొత్తగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా ఈ యొక్క ఇంగ్లీష్ ప్రాక్టికల్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. వాళ్ళకి సెకండ్ ఇయర్ విద్యార్థులకి 1 ఫిబ్రవరి 2025 నాడు, సాటర్డే నాడు ఈ యొక్క ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. మరి ఇది కూడా సేమ్ లిజనింగ్ కాంప్రహెన్షనే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ విద్యార్థి కానీ, సెకండ్ ఇయర్ విద్యార్థులు కానీ ఇంగ్లీష్ ప్రాక్టికల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ కావద్దు. మిస్ అయితే మళ్ళీ ఫెయిల్ అని మెమోలో రావడం జరుగుతుంది. అన్ని సబ్జెక్టులు పాస్ అయినా సరే ఈ యొక్క ఇంగ్లీష్ ప్రాక్టికల్ మిస్ అయినట్లయితే మరి మెమో ఫెయిల్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ఫీ కట్టినటువంటి ప్రతి విద్యార్థులు కూడా తప్పనిసరిగా ఈ యొక్క ఇంగ్లీష్ ప్రాక్టికల్ అనేది అటెండ్ చేయాలి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకేమో 31 జనవరి నాడు ఉంటుంది. సెకండ్ ఇయర్ విద్యార్థులకేమో 1 ఫిబ్రవరి 2025 నాడు ఉంటుందన్నమాట. అదేవిధంగా సైన్స్ ప్రాక్టికల్స్ చూసినట్లయితే 3 ఫిబ్రవరి 2025 నుంచి 22 ఫిబ్రవరి 2025 వరకు సైన్స్ విద్యార్థులకి ఈ యొక్క ప్రాక్టికల్స్ అనేవి ఉంటాయి. దీంట్లో బ్యాచెస్ అనేవి ఉంటాయి అన్నమాట. మరి దీంట్లో చూసినట్లయితే మార్నింగ్ బ్యాచ్, ఆఫ్టర్నూన్ బ్యాచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మార్నింగ్ బ్యాచ్ ఉన్న వాళ్ళకి 9 AM to 12 PM వరకు ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఆఫ్టర్నూన్ అయితే 2 PM to 5 వరకు అనేది ఉంటుందన్నమాట. ఇది సైన్స్ విద్యార్థులకి. అదేవిధంగా చూసినట్లయితే పబ్లిక్ ఎగ్జామ్ థియరీ చూసినట్లయితే ఇది మార్నింగ్ 9 AM నుంచి 12 noon వరకు ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా సేమ్ టైం 9 to 12 వరకు మార్నింగ్. మరి టైం టేబుల్ చూసినట్లయితే 5 మార్చ్ 2025 నాడు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు కానీ, హిందీ కానీ, ఉర్దూ కానీ, సంస్కృత్ కానీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఏదైతే ఉంటుందో అది 5th నాడు ఉంటుంది. మరి 6th నాడు చూసినట్లయితే సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా సెకండ్ లాంగ్వేజ్ అనేది ఉంటుందన్నమాట. తెలుగు కానీ, హిందీ కానీ, ఉర్దూ కానీ, సంస్కృత్ కానీ. మరి మీరు తీసుకున్న సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది 6th నాడు ఉంటుంది. మరి 7th నాడు చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి ఇంగ్లీష్ అనేది ఉంటుంది. మరి 10th నాడు సెకండ్ ఇయర్ విద్యార్థులకి ఈ యొక్క ఇంగ్లీష్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. మరి 11th నాడు చూసినట్లయితే
మ్యాథ్స్ 1A మ్యాథ్స్ విద్యార్థులకి, ఎంపీసీ విద్యార్థులకి, అదేవిధంగా బాటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉంటుంది. 12th మార్చ్ సెకండ్ ఇయర్ విద్యార్థులకి, ఎంపీసీ వాళ్ళకి సెకండ్ ఇయర్ విద్యార్థులకి 2A బాటనీ పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2 ఆర్ట్స్ విద్యార్థులకి ఉంటుందన్నమాట. అదేవిధంగా 13th మార్చి నాడు ఎంపీసీ విద్యార్థులకి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి పేపర్ 1B ఉంటుంది. బైపీసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి జువాలజీ పేపర్ 1, ఆర్ట్స్ విద్యార్థులకి హిస్టరీ పేపర్ 1 ఉంటుంది. 15th మార్చి నాడు సెకండ్ ఇయర్ ఎంపీసీ విద్యార్థులకి మ్యాథ్స్ 2B ఉంటుంది. బైపీసీ సెకండ్ ఇయర్ విద్యార్థులకి జువాలజీ పేపర్ 2, ఆర్ట్స్ సెకండ్ ఇయర్ విద్యార్థులకి హిస్టరీ పేపర్ 2 ఉంటుందన్నమాట. 17th మార్చ్ 2025 నాడు సైన్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఫిజిక్స్ పేపర్ 1, ఆర్ట్స్ విద్యార్థులకి ఎకనామిక్స్ పేపర్ 1 ఉంటుందన్నమాట. 18th మార్చ్ సెకండ్ ఇయర్ సైన్స్ విద్యార్థులకు ఫిజిక్స్ పేపర్ 2, సెకండ్ ఇయర్ ఆర్ట్స్ విద్యార్థులకి ఎకనామిక్స్ పేపర్ 2 ఉంటుంది. 19th మార్చ్ సైన్స్ విద్యార్థులకి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి కెమిస్ట్రీ పేపర్ 1 ఉంటుంది. ఫస్ట్ ఇయర్ కామర్స్ విద్యార్థులకి సిఈసి విద్యార్థులకి కామర్స్ పేపర్ 1 ఉంటుంది. 20 మార్చ్ 2025 నాడు సెకండ్ ఇయర్ సైన్స్ విద్యార్థులకి కెమిస్ట్రీ పేపర్ 2 ఉంటుంది. అదేవిధంగా సిఈసి సెకండ్ ఇయర్ విద్యార్థులకి కామర్స్ పేపర్ 2 ఉంటుంది. 21 మార్చ్ 2025 నాడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఉందో ఆ విద్యార్థులకి ఇక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1 ఉంటుంది. మరి బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1 ఎవరైతే బైపీసీ విద్యార్థులు బ్రిడ్జ్ కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి ఒక మ్యాథ్స్ పేపర్ అనేది ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకి 21 నాడు ఉంటుంది. 22 మార్చ్ 2025 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2 ఉంటుంది. బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 2 ఎవరైతే బైపీసీ విద్యార్థులు మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ కింద తీసుకున్నారో వాళ్ళకి ఈ యొక్క మ్యాథ్స్ పేపర్ 2 ఉంటుందన్నమాట. 24 మార్చ్ 2025 నాడు మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1, అదేవిధంగా జాగ్రఫీ పేపర్ 1. 25th మార్చ్ 2025 నాడు మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2, జాగ్రఫీ పేపర్ 2 ఉంటుందన్నమాట. ఇది మై డియర్ ఫ్రెండ్స్ మనకు ఉన్నటువంటి యొక్క టైం టేబుల్. కాబట్టి విద్యార్థులందరూ ఈ టైం టేబుల్ గురించి పూర్తి తెలుసుకుని తప్పనిసరిగా ఏవైతే ఎథిక్స్, ఎన్విరాన్మెంట్, ఇంగ్లీష్ ప్రాక్టికల్, సైన్స్ ప్రాక్టికల్స్ ఉన్నాయో వాటిని తప్పనిసరిగా అటెండ్ చేయండి. ఇది ఈరోజు వీడియో. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.